యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే అమేగా క్యారియోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించింది. 10 నెలల బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు రక్షించింది. కర్నూలు జిల్లా నందవరానికి చెందిన ముల్లా ఖాజా, రేష్మా దంపతులు తమ 10 నెలల కుమారుణ్ణి తీసుకుని గతేడాది నవంబర్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చారు. బాబు కొంతకాలంగా రక్తపు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నాడని వైద్యులకు తెలిపారు. వైద్య పరీక్ష నిర్వహించిన యశోద ఆసుపత్రి డాక్టర్స్ ఆ చిన్నారికి అరుదైన అమేగా క్యారియోసైటిక్ థ్రోంబోసైటోపెనియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. దీంతో చిన్నారికి చికిత్స అందించడం మొదలుపెట్టారు యశోద వైద్య బృందం. సవాల్తో కూడిన కేసును బోన్ మ్యారో స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ పిల్లే ఛాలెంజ్గా తీసుకుని బాలుడి ప్రాణాలను రక్షించారు. మన దగ్గరికి వచ్చాడు, నవంబర్లో వచ్చారనమాట, విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ అమేగా క్యారియోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 మిలియన్ పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల హీఈస్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో యూజువల్గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ బ్లీడ్ అయ్యి వితిన్ 1 or 2 months ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటుంది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ని, బాబు జీన్స్ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటుంది అనమాట. సో 6/12 మ్యాచ్ అయ్యాడు. సో ఆయన తీసుకొని మనము స్టెమ్ సెల్స్ ఆయన దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని బాబుకి ఎక్కించడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఒక 2 weeksలో తన బాడీలో ప్లేట్లెట్స్ అభివృద్ధి చెందడం జరిగిందనమాట.